నమ్ముకుని అడిగాడు. ఎంత అద్భుతం అండి. జాగ్రత్త సుమా, మీ అయ్యేటప్పుడు మీరు తెలిసిందిలో ఉంటాం. జాగ్రత్త ఏసీలు పెట్టుకుంటారేమో, ఎక్కడ ఎక్కుంటారేమో. జాగ్రత్త సుమా, దైవ తక్కువ వస్తారు మనం రక్షించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆమెమో ఓర్పేమో లోకంలోకి వెళ్ళిపోయింది. లోకం చాలా రమణీయంగా ఉంటుందండి, లోకం చాలా బాగుంటుందండి, చాలా మంచిగా ఉంటుందండి, పాపం కూడా అంతా ఉంటుంది. చివరికి అది అగ్ని గుండానికి తీసుకుని వెళ్ళిపోయింది. పాపం ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయిందండి? అగ్ని గుండానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు ఎప్పుడు కూడా యాత్ర పడుతూనే ఉంటాం, ఎప్పుడు కూడా మనం యాత్ర పడుతూనే ఉంటాం, ఎప్పుడు కూడా మనం కష్టపడుతూనే ఉంటాం. మన ఆత్మకు శాంతి లేదు. కారణం ఏంటంటే ప్రభుని విడిచిపెట్టి ప్రభుకి దూరం అయిపోయి ఈ నయోమిని విడిచిపెట్టినట్టుగా ఓర్ప వెళ్ళిపోయినట్లుగా, ఓర్ప లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతే తిరిగి లోకమే కాదు. ఆ లోకంలో ఉన్న ఆ లోకంలో మనం జీవించడానికి ఇష్టపడితే ఇదిగో అగ్నిగుణమనే మరణము, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు అగ్నిగుణమనే మరణం నుంచి తప్పించడానికి, నిన్ను నన్ను కూడా రక్షించడానికి, పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఏమండి ఆ కొలకత్తా కొండపైకి సిలువ మ్రాను మీదకి ఎక్కాడు పిల్లరా. ఎందుకంటే నిన్ను నన్ను కూడా రక్షించడానికి. మనం నశించి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను కూడా మనందరూ కూడా ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు. అయితే ఓడిపోతే వెళ్ళిపోయిన లోకంలోకి. అయితే రూత్ అంటుంది కదా, అతనంటుంది, అత్తమ్మా ఈ లోకంతో నాకు పని లేదు, లోకంలో ఏమి లేదు, వచ్చేటప్పుడు ఏదే లేదు, పోయేటప్పుడు ఏం తీసుకుని పోయేది లేదు, నీకు లోకంలో ఏమీ లేదు. అయితే ఒక్క అవకాశం ఏంటి నాకు అత్తమ్మా అని చెప్పింది. నా ఏమంటుంది, ఏంటి రూతమ్మా అని. అమ్మా నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే చనిపోతుందో నేను ఎక్కడ చనిపోతాను, నువ్వు ఎక్కడైతే సమాధి చేయబడతావు నేను ఎక్కడ సమాధి చేయబడతాను, నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను అని చెప్పిందండి. ఎంత చక్కని ఆ వ్యక్తులు కావాలండి ఆ రూత్ అని అతను వెంబడించడానికి ఇష్టపడింది. అనుకోలేదు పాపం, నన్ను ఎట్ట పోషించింది ఆ పక్కన చాలా కాదు, నన్ను కూడా ఎట్ట పోషించింది, నా దాన్ని చూసుకుంటానే అని అనుకోవచ్చు. కానీ రూతు అట్లా అనుకోలేదు పిల్లరా. అతను వెంబడించడం జరిగింది, అతను ఫాలో అవడం జరిగింది పిల్లరా. అతను వెంబడించి ఇదిగో బెత్లెహేముకు వచ్చేసింది. తిరిగి ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చింది. తిరిగి మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. ఇదిగో శపించబడినటువంటి పట్టణాన్ని విడిచిపెట్టింది. దేవుడి స్తోత్రం. ఎవరి మాట్లాడండి, చూడండి, దేవుడి మాట శ్రద్ధగా వినండి. ఎవరి ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయండి, ముగించమంటే ముగిస్తారు. మీకు ఇబ్బందిగా ఉంటే మాటలు వినకపోతే, దేవుడి మాటలు వినకపోతే ఈ చివరి మాటలేమో ప్రభువు రాక వచ్చేసే స్థితి వచ్చుదేమో. ఇప్పుడు మన గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. కానీ రేపు పాలన ప్రభు వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడు ప్రభు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. ప్రభు వారు తెలుసుకుంది, రక్షించబడి, విమోచించబడి, ఏర్పరచబడి, ప్రత్యేకించబడి, పరిశుద్ధత కలిగి జీవించగలిగినట్లయితే పరలోకం ఉంది. లేదా ఎవరికైనా కావచ్చు, ఎంతన్నారు ఫోన్ చేసిన నాకైనా కావచ్చు, ఎవరి ఆలోచిందాక 4 కోట్ల మాట నీకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏ పెద్ద లేదు మన ప్రభుత్వం. ఇక్కడ మిత్రుగా ఉంటేమో కానీ పక్షపాతం ఉంటే కానీ ప్రభుత్వ పక్షపాతం అనేది ఉండదు. పిల్లరా, ఎవరినైనా రక్షించబడకపోతే నరకానికి తీసుకుని వెళ్తారు. అప్పువాలి రక్షించబడకపోతే నరకానికి పెడతామని పరిశుద్ధ గ్రంథము తేటగా మాట్లాడుతుంది. ఈ మధ్యలో కలుస్తుంది. అయితే అప్పుడు వెంబడించింది. నీ దేవుడే నా దేవుడు, నీవైతే నీకు ఎక్కడ సరిపోతానే ఎక్కడికి వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. శపించబడటం వదిలిపెట్టింది.
మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది. దేవుడు దీవించినటువంటి ఆ పత్రానికి వచ్చేసింది. దీవించినటువంటి ఆ పత్రానికి వచ్చేసింది. ఆశ్రయించబడుతున్నటువంటి పత్రానికి వచ్చింది. తిరిగి దేవుని మందిరంలోకి వచ్చింది. తిరిగి దేవుని సన్నిధి విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చింది? అంటే దేవుని మందిరంలోకి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చింది, తిరిగి వారికి బెత్లెహేముకు వచ్చింది. దేవుడు దీవించినటువంటి పత్రానికి తిరిగి వచ్చింది. రొట్టెల గృహంలో ఉన్నటువంటి ఆ పత్రానికి తిరిగి నయోమి వచ్చింది. నయోమి కోరనైనటువంటి ఆ రూతు ఇరువురు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ అంటున్నారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ అంటున్నారు, ఏమంటున్నారు? నయోమి వచ్చింది అంటున్నారు. చాలా కాలమైన విడిచిపెట్టి అందరూ అంటున్నారు, నయోమి వచ్చింది అంటున్నారు. అనేటప్పటికి ఈ ఒక చక్కని మాట్లాడుతున్న నయోమి, అమ్మా నేను నయోమి కాదు, నేను మారాలా. నయోమి అనగా మాధుర్యం, నయోమి అనగా సంతోషం. అమ్మా ఇక ఏదో వచ్చిందని కరువు వచ్చిందని ఏదో సంపాదించుకున్నామని నేను ఈ ఊరిని పెట్టి వెళ్ళిపోయాను, నష్టపోయానమ్మా. భర్తలు పోగొట్టుకున్నాను, ఇక నా ఇరు కుమారులు పోగొట్టుకున్నాను, నష్టపోయిన జీవితంలో నేను ఉన్నానమ్మా. భార్య స్థితిలో నేను ఉన్నానమ్మా. నాలో ఉన్నటువంటి మాధుర్యం వెళ్ళిపోయిందమ్మా. నాలో మాధుర్యం లేదు, నాలో సంతోషం లేదు, నాలో విచారమే, నాలో వేదనే, నాలో కన్నీరే, నా హృదయంతో పాడైపోయిందమ్మా. మారైపోయిందమ్మా. నా జీవితం అంతా మధురంగా మార్చే దేవుడిని విడిచిపెట్టానమ్మా. ఇంతకాలం తిరిగి ప్రభుని తెలుసుకున్నానమ్మా. తిరిగి దేవుని మందిరానికి వచ్చానమ్మా. తిరిగి దేవుని సన్నిధికి వచ్చానమ్మా. తిరిగి బెత్లెహేమును తెలుసుకున్నానమ్మా. తిరిగి బెత్లెహేముకు వచ్చానమ్మా నేను అని శబ్దం ప్రారంభించింది. అయ్యో లోకంలో ఉంటే సంతోషం లేదు, లోకంలో ఉంటే ఆనందం లేదు. ఏమండి లోకంలో ఎవరి కొంతమంది సినిమా చూస్తాడు, ఎందుకు? సంతోషం కోసం. ఎన్ని గంటలు ఉంటుందా సంతోషం? 3 గంటలే ఉంటుందా సంతోషం, అంతేనా? ఇంటికి వస్తే మన మామూలుగా లేకపోతే ఎవరైనా ఎంతసేపు అది దిగంతసేపే సంతోషం. తర్వాత అన్ని మామూలే, అన్ని కష్టాలు బాబు, ఇరుకులు బాబు, ఇబ్బందులు బాబు, సమస్యలు బాబు, ఏం బాబు మోయాబు ఏం పోదానికి. అది ఎక్కడికి వచ్చిందంటే తిరిగి వచ్చింది. తిరిగి దేవుని సన్నిధికి వచ్చింది, తిరిగి దేవుని మందిరానికి వచ్చింది, లోకాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, లోకంలో మొత్తాన్ని విడిచిపెట్టింది. ఎక్కడికి వచ్చినట్టు ఇప్పుడు బెత్లెహేముకు వచ్చింది. దేవుడు ఆశ్రయించినటువంటి పట్టణానికి వచ్చింది. ఒకప్పుడు నేను కూడా లోకంలో ఉన్న వ్యక్తిని, సంతోషం లేదు లోకంలో, ఆనందం లేదు లోకంలో. అయితే ఎక్కడుంది ఆనందం అంటే ప్రభువులోనే ఉంది. సంతోషం లోకంలో ఎక్కడ లేదు, ఎక్కడ లోకంలో సంతోషం లేదు. లోకంలో ఉన్నంత కాలం నేను నా భార్య కొట్టుకునేవాడు, ఆ నోరు బాగేది, నా చెయ్యి బాగేది. ఎందుకు? పైకి సుబ్బారావు కనపడతాడు, లోపలికి ఒక సుబ్బారావు ఉండేవాడు. పైకి సుబ్బారావు కనపడతాడు, లోపలికి ఒక సుబ్బారావు ఉండేవాడు. ఎవరు? పాటగాడు. చేతులు ఏదైతే తీసుకుని బండి బాధని బాధేవాడు, పాటలు కానీ బండి బాధని బాధేవాడు లోకంలో ఉన్నప్పుడు. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుడిని అంగీకరించిన తర్వాత, ప్రభువులో రక్షించబడిన తర్వాత, మా కుటుంబంలో ఈరోజు దాదాపు 30 సంవత్సరాలకి ప్రభువులోకి వచ్చి ఈనాటికి కూడా ఒక సమస్య లేదు నా కుటుంబంలో. ఏ రోజు ఆర్చుకున్న పాపాలు కూడా లేదు. ఎందుకో? నా కోపం వచ్చిందనుకో ఆ కలపంలో కూర్చుంటుంది, ఆయన కోపం వచ్చిందనుకో ఏ కలపంలో కూర్చుంటాం. ఇక సమస్య వచ్చిందా? రాదు. ఆమె ఏదైనా అందనుకో నేర్పిస్తామంటే ఆమె ఇక కొట్లాడగా గంటకోవడం రోడ్డు ఎక్కడ. లోకంలో సంతోషం ఉందా? లేదు. ఎక్కడ సంతోషం ఉందంటే ప్రభువులోనే సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంది, దేవుని దగ్గరే ఆనందం ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టంగా నయోమి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నయోమి ఎవరికి? దేవుని
ఈ రూతు సంఘానికి గుర్తుగా కనపడుతుంది, లేదా రక్షించబడిన ఒక విశ్వాస సమస్యగా కనపడుతుంది. అయితే మనం ఎవరు వ్యాపరిస్తున్నాం ఆలోచించాలంటారా ఈ మధ్యాహ్న కాలం? ఇదిగో మనుషుల మీద నువ్వు ఆధారపడితే నువ్వు నష్టపడతావు. దేవుని మీద నువ్వు ఆధారపడితే పరలోకాన్ని చేస్తామని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఒకవేళ డౌట్ వచ్చాడు, ప్రతి అయ్యగారికి మాట చెప్తున్నాడు, నరకం పడవం అని చెప్తున్నారు, ఈ అయ్యగారు ఎప్పుడైతే చూసించాడు అని డౌట్ రావచ్చు. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. మీ అయ్యగారికి చెప్తారా? హల్లెలూయా. మీ అమ్మగారికి చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అయితే దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే దీవించబడాలంటే ప్రభువులకు వస్తేనే దీవులు ఉంది, ప్రభువులకు వస్తేనే ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ప్రభువులను నమ్ముకున్నా కాబట్టి నా కుటుంబంలో సమస్యలు లేవు. అట్లాగని కరువు లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేవు, అన్ని మగవాయిపోయింది. కానీ ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చాక దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డాను. అయితే దైవ సేవకుడు మాట వింటే, దేవుని సేవకుడు వాడు మాట వింటే, మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు మాట వింటే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. మధ్యవర్తి మనకు ఒక ఆయన ఉన్నాడు, మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఒక ఇల్లు దాకా పడతారు, ఒక ఇల్లు పడతారు వెళ్తాం, మధ్యవర్తి ఉంటాడా లేదా? ఒక ప్రాణి పడడానికి వెళ్తాం, మధ్యవర్తి ఉంటాడా లేదా? ఒక మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చూపుకి వెళ్తాం అనుకోండి, ఒక మధ్యవర్తి ఉంటాడా లేదా? అయితే మనం పరలోక చేస్తారు కూడా ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. తల్లారా అయితే ప్రతి దానికి కూడా ఒక మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి ఆ దేవుడికి మనకు మధ్యవర్తి ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. అది యేసుక్రీస్తు వారికి మనకు మధ్యవర్తి ఎవరంటే దైవ సేవకుడు. అర్థమవుతుంది అనుకుంటున్నావా? మనుషుడికి దేవుడికి మధ్యవర్తి ఎవరు? ఎవరి ఇక్కడ చిచ్చేస్తే బలి పెరుగుతుంది, అవునా కాదా? ఇక్కడ చిచ్చేస్తే ఇక్కడ బలి పెరుగుతుంది కదా. అదే ట్రాన్స్ఫర్ కలిగి ట్రాన్స్ఫర్ పట్టుకుంటే చెప్పండమ్మా, ఇక్కడ చిచ్చేయకుండా ట్రాన్స్ఫర్ కలిగి పట్టుకుందాం అనుకోండి, లైట్ మీద లైట్ అనేది కానీ ఒకసారి నేను చదువుకుంటున్నా. అయితే తండ్రి నుండి దేవుడి దగ్గరికి ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఆయన ఎందుకు విశ్వసిస్తే, ఆయన నమ్మితే, ఆయన ఆరాధిస్తే, ఆయన్ని సేవిస్తే మన పరలోకానికి చేస్తాం. పరలోకానికి చేస్తాం. మార్పు పొందకుండా, రక్షించబడకుండా, ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభుకి ఇష్టంగా బ్రతకకుండా మనం ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. సమస్య లేదు. మీరు అనుకోవచ్చు, ఏంది అయ్యగారు 2-3 సార్లు చెప్తున్నాడు, నరక పరలోకం అసలు నేను పోయేచ్చాడా అంటే ఒకటికి రావచ్చు. వచ్చిందా రాలేదా? మీకైతే రాలేదు, నాకైతే వస్తుంది. పరలోకం ఏం చూసాడా లేదా, వెళ్ళాడా లేదా, ఎలా తెలుస్తుంది పరలోకం రాకుందని? అవునండి, సార్ నా దగ్గర ఉండండి. ఒకసారి మా చెల్లు శివం గారు మరి దైవజనులు విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు చర్చికి అర్థం మానేసింది. మా నాన్నగారు కొట్టేవాడు, వద్దని వాదించేవాడు. అదేమో చర్చికి అనకుండా ఉంది. చర్చికి అనకుండా వదిన అప్పుడు నిద్రపోతా ఉంటే అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపిస్తూ ఉంటాడు. మా నాన్నగారు చనిపోయేటప్పటికి, చనిపోయిన తర్వాత ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. చర్చికి మా నాన్నగారు చర్చికి వెళ్తున్నాడు, నేను కూడా చర్చికి వెళ్తున్నాను. నేను పరమ మూర్ఖుడు అనమాట. ఎవరిని లెక్క చేసేవాడు, తల్లిదండ్రులు కూడా లెక్క చేసేవాడు కాదు. చాలా బాధ పెడతా ఉండేవాడిని, చాలా వేడిపిస్తూ ఉండేవాడిని. నేను నాకన్నా దౌర్భాగ్యుడు ఎవరు లేదు మా కుటుంబంలో. అయితే ఇట్లా నిర్బంధించినప్పుడు నా చెల్లు కొడుకు నిద్రపోతా ఉంది. ఒక ప్రార్థన చేసుకొని
నిద్రపోతా ఉంటే దర్శనం వచ్చింది. ఏమిటి ఆ దర్శనం అంటే, మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ఊపిలోకి వెళ్ళిపోయి ఆ నాలుక బయటకు పెట్టి దాహం 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 అని అడుగుతున్నాను. అరుస్తూ ఉంటే ఒక పక్క పచ్చని చేలు, ఈ పక్కన పచ్చని చేలు చూపించాడు. అమ్మ సువర్ణ, నీకు మీ నాన్నగారు ఉన్న స్థలం కావాలా, అది లేకపోతే మరి పచ్చని పొలాలు ఉన్న స్థలం నీకు కావాలా అని ప్రభు అడిగారు. ప్రభు అడిగితే పచ్చని పొలాలేమో దేనికి సదస్సు ఉంది, పర్వక రాజ్యానికి సదస్సుగా ఉంది. మరి ఆ దొంగ ఊపిలో కూరుకొని పోయి మరి ఆ దాహం వేస్తున్నప్పటికీ కూడా ఒక్కడి మంచిని ఇచ్చే దిక్కు లేకుండా ఆయన అల్లాడి ఆటలు వేస్తూ ఉన్నాడు. ఆ ఊపిలో ఒక్కడి వరకు కూర్చున్నాడు. ధనవంతుడి స్థితి ఏ విధంగా ఉందో నా తండ్రి గారి స్థితి ఆ విధంగా ఉందని నా చెయ్యి దేవుడు చూపించాడు. అవును ప్రభా, మా నాన్నగారి స్థితి నాకు వద్దు, ఆయన పోయిపోతే నాకెందుకో, నాకు పరలోకం కావాలి అని ప్రభు నమ్ముకుంది, విశ్వసించింది, తీర్చికల్లో ప్రారంభించిందండి. కాబట్టి ఇప్పుడు నమ్ముతారు లేదా పరలోకం ఉందని, నరకం ఉందని? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏది కూడా కర్తవ్యంగా నేను ప్రాక్టికల్గా అనుభవించిన మాత్రమే చెప్పగలుగుతున్నాను, అనుభవపూర్వకంగా చెప్పవచ్చు. ఏదైనా ఇలాంటి చాలా సాక్ష్యాలు మా దగ్గర, చాలా సాక్ష్యాలు. మా చెల్లి చచ్చిపోయి ప్రతి 5 డాక్టర్ పరీక్ష చేసి చచ్చిపోయి తీసుకుని పోవడం అన్నారు. ఉదయం ఎవరు ఒక వచ్చి జనట్టుగా పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆయనగా కలిసిందండి. దేవుడికి స్తోత్రం. గొప్ప సాక్ష్యాలు ఉన్నాయండి, గొప్ప ఆధారాలు ఉన్నాయండి. కథలు చెప్పి మగ పెట్టి వెళితే రకాలు కాదు, ప్రాక్టికల్గా అనుభవించాను. కౌంటర్లు కూడా వేసారు బాపట్లో. ఐ డోంట్ కేర్, డోంట్ టేక్. ఎవరు మాకు కౌంటర్ అవసరం, అక్కడ మా రక్త సంబంధం కావాలన్నాను. కౌంటర్ పొలం మాకొద్దు, మాకేం కావాలి, మా రక్త సంబంధం కావాలి. ఎవరండి రక్త సంబంధం అంటే? ఏమండి చెప్పండి, ఎవరు రక్త సంబంధం అంటే? అమ్మా నేను ఆగండి, నేను మీ పిల్లలు అడుగుతున్నా, చెప్పండి రక్త సంబంధం అంటే ఎవరు? రక్త సంబంధం ఎవరంటే క్రీస్తు యేసు యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో వారే రక్త సంబంధం. హల్లెలూయా. పొలం కాదు, గోత్రం కాదు, వారి కాదు నా బంధువులు, వారి కాదు నా స్నేహితులు. ఎవరంటే క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారి మాత్రం వారే నా రక్త సంబంధులు. ఎందుకంటే ఒకే తండ్రి రక్తంలో కడగబడ్డాం, ఒకే దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం, ఒకే తండ్రిలో ఒకే తండ్రి మనం జన్మించి ఉన్నాం కనుక ఆయనే మనకు తండ్రి ఉన్నాడు, మనం ఆయనకి పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రక్త సంబంధులు ఎవరు? పొలం కాదు, మన రక్త సంబంధులు. అందుకని నాకే ఒక మాట అన్నాను, ఏమన్నాను? మీ అన్నదమ్ములు అనుకోండి, మీ కుమారుడు అనుకోండి. ఎందుకంటే మనందరూ ఏమైనా ఒక తండ్రి జన్మించిన వారు, ఒక దేవుడిని కలిగినటువంటి వారు, ఆయన రక్తంలో కలగబడి ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కలగబడినటువంటి బంధం మంది. ఇదైతే రక్త సంబంధం మనం. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది నయమి? ఎవరు వెంబడించాలంటే ఇదిగో ప్రభువును కొట్టి దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువును వెంబడించాలి. రెండోదిగా ప్రభుకి మనకు ఉన్నటువంటి ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుని సేవకులను మనం గమనిస్తే మనకి పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి, ఆ పరలోక రాజ్యానికి మార్గాలు చూపడానికి వాడు సిద్ధమై ఉన్నాడు పిల్లలు. కాబట్టి నీవు నేను కూడా రక్షించబడిన వారు రక్షించబడితే, విమోచించబడిన వారు విమోచించబడితే పరలోక వారి పొందే పిల్లలు. విడవబడితే అజ్ఞానంలో చాలు అలా ఆక్రమిస్తున్నాం. కాబట్టి ఏమన్నానంటే మారు మనసు వరకు రక్షించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. సమయం అయినా పర్లేదు, ఆయన ఒక 5-10 నిమిషాలు తీసుకుంటాను, ఒక మాట చెప్పి నేను ఇస్తాను. ఒక మాట కంటే ఎక్కువ చెప్పండి, ఒక అంటే మీ పర్మిషన్ అంతే. ఒక 5 లేదా 10 నిమిషాలు మీ పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడుతున్నాను. లోకసభలో 15వ అధ్యాయంలో ఒక ఆయనకి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి.
ఒక ఆయనకి ఇద్దరు కుమారుడు చిన్నోడు ఏం చేశాడు, చిన్నోడు ఏం చేశాడంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే నేను షాప్ వచ్చాను, వెళ్ళిపోయాడు. అవునా కదా? అవునా కదా? చెప్పండి, వెళ్ళిపోయాడు లేదండి? అయ్యో అయ్యో, అమ్మా వెరీ గుడ్. అందుకని మీరు ముందు కూర్చోాలి అందించాలి. అయితే చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. చాలా సార్లు చిన్న కుమారుడు వెళ్ళిపోతే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ఏం చేశాడు, అది నువ్వు నా కొడుకే కదా రావాలంటే బిడ్డకి తీసుకెళ్ళా. చెప్పండి, కుమారుడు ఇష్టమే కదా, తండ్రి ఇష్టమే కదా. కుమారుడు వచ్చే తప్పని కుమారుడు 8 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోయాడు. వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎదురుకి వెళ్ళాడు, ఎదురుకిచ్చాడు, పరిగెత్తుకుంటూ పోయాడు. మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని చేపట్టుకుని ఇంట్లో కాకుండా వెళ్ళాడా? చెప్పండి, ఇంటికి తీసుకెళ్ళాడా? అమ్మా తీసుకెళ్ళాడా? అయితే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళకుండా 10 మంది పిలిచాడు. ఆయన సర్వెంట్లు పిలిచాడు, ఆయన యాజకులు పిలిచాడు. పిలిచి ఇదిగో నాకు వెళ్ళిపోయినటువంటి నా కుమారుడు, తప్పిపోయినటువంటి నా కుమారుడు వచ్చాడు, ముందు ఇంటికి స్నానం చేయించండి. స్నానం చేసిన తర్వాత ఇంటికి తైలం రాయండి. తైలం రాసిన తర్వాత ఇంటికి బట్టలు కట్టండి. బట్టలు కట్టిన తర్వాత ఇంటికి చెప్పులు తోడివ్వండి. ఇదిగో ఇది ఒక ఉంగరం ఇవ్వండి, అప్పుడు తీసుకురండి లోపలికి అన్నాడా లేదా? ఇప్పుడు చెప్తానండి. స్నానాలుగా మనం ఎందుకు స్నానం చేస్తున్నాం? రకరకాల సబ్బులు పెట్టి స్నానం చేస్తా ఉంటాం. రకరకాల సబ్బులు పెట్టి మనం స్నానం చేస్తాం. ఎందుకు? ఒంటి మీద ఉన్నటువంటి ఒంటిని పోవాలి. అదేవిధంగా ఆత్మస్థితి మనం వచ్చేటప్పటికి ఆ 50వ దావీదు ఇశ్రాయేలు కడుగు ప్రభు అంటాడు. దావీదు ఇశ్రాయేలు కడుగు ప్రభు. ఏ సోపుది? ఏ సోపు? ఇశ్రాయేలు. ఈ సోపు అంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ద్వారా నా హృదయాన్ని కడుగు ప్రభు అని అంటాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ఎలాంటి పాపమైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవాలయ దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని నీ పాపాలను దేవుడు క్షమించి పరలోకరాజ్యానికి వారసులు చేస్తాడు, పరలోకరాజ్యానికి వారసత్వాన్ని కలిగి జీవిస్తాడని దేవుడు వాక్యం శ్రమిస్తామని రామగారిని ఏం చేస్తాం? స్నానం చేయించండి అయ్యా. ఎందుకు? అది ఆత్మస్థితికి సాదృశ్యంగా ఉంది. అంటే వాడు పాపాలంతా కూడా కలిగే బట్టలకి వాడు స్నానం చేయబడింది. రెండోది వాడికి తైలం రాయబడింది. అని పరిశుద్ధాత్మగా దేవాలయ దేవుడు కలిగి ఉన్నాడని అర్థం. తైలం